అయిపాయే. మెగా వర్సెస్ అల్లు లొల్లి మళ్ళా షురువైందనే చెప్పాలి. ఎందుకంటారా? సంధ్య థియేటర్ పంచాది మీద పవన్ సార్ ఏమన్నాడో ఇంటే మీకే అర్థమవుతుంది. ఇన్నొద్దులో అల్లు అర్జున్ పంచాది మీద పవన్ సార్ ఏమంటాడు అని అంతా ఎదురు చూసిర్రు. మొత్తానికి అలా మాటల మాట ఆ ముచ్చట గురించి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఈ విషయంలో హీరోని ఒంటరిని వేసిర్రు అని సపోర్ట్ ఇచ్చుకుంటేనే గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుండు. అభిమాని చచ్చిపోయిన రోజే వాళ్ళను పోయి పరామర్శించునుంటే కథ ఇంత దాకా రాకపోతుండే అని సురుకులు కూడా అంటించిండు. అంతేకాదు అటు సీఎం రేవంత్ సార్ను ఉద్దేశించి కూడా జరసేపు మాట్లాడుకొచ్చిండు. చట్టం ఎవరికి సుట్టం కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కరెక్ట్ పని చేసిండు. అల్లు అర్జున్ స్థానంలో ఎవరున్నా ఆయన అదే పని చేసేటోడు. ఆయన పుష్ప సినిమా టికెట్ల విషయంలో కూడా సహకరించినప్పుడు కావాలని ఎందుకు కక్ష పెట్టుకుంటాడు? ఇది అందరు ఆలోచించాల్సిన విషయం అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించిండు. తొక్కిస్లాట విషయంలో ముఖ్యమంత్రి కరెక్ట్ నిర్ణయం తీసుకుండు. అటు థియేటర్ రోల్ గాని అల్లు అర్జున్ సిబ్బంది గాని జర జాగ్రత్త పడినుంటే ఇదంతా కాకపోతుండే అని మీడియా చిట్చాట్లా మాట్లాడుకొచ్చిండు. ఇక మళ్ళీ దీని మీద బన్నీ గాని ఏ తీర్ల రియాక్ట్ అవుతారన్నది ముందు తెలుస్తుంది. షానొద్దులకు అరెస్ట్ తర్వాత ఇలా సొంత గడ్డ నిజామాబాద్ పోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క. మళ్ళీ షానొద్దులకు సొంతూరు పోతే ఎట్లుంటది? అందరిని కూసబెట్టి మాట ముచ్చరాసుకోవాలి కదా. అట్లనే ప్రెస్ మీట్ పెట్టి కొత్త సర్కార్ పాలన ఎట్లుంది, పథకాలు ఏడుదాకా అందుతున్నాయో అన్నీ అరుసుకొచ్చింది. ఇట్లా శాన దినాలకు ఇవాళ నిజామాబాద్ పోయిన ఎమ్మెల్సీ కవితక్క సర్కార్ మీద గట్టిగానే ఎగబడ్డది. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నిజామాబాద్ ఒక అనాథ లెక్క మారిపోయింది. జిల్లా నుంచి మంత్రి లేరు, ఇన్ఛార్జ్ మంత్రి ఎప్పుడొస్తారో తెలియదు. రాష్ట్రంలో రైతు బంధు జోలి అసలే లేకపాయే. కేసీఆర్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులే తప్ప ఒక్కటన్న కొత్త ప్రాజెక్టులు వచ్చినాయా అని బాజాబ్తా అడిగింది. ప్రజలు ఇవాళ సంవత్సర కాలం లోపలనే మరి ఎందుకు చేస్తాంరా ఇట్లా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా మేము ఎందుకు వెళ్ళిపోతామా అనేటటువంటి బాధ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు. ఎందుకంటే దూరపు కొండలు నునుపన్నట్టు ఏదో కేసీఆర్ గారు 2 సార్ల మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి, అర్రాస్ పాట వాడినట్టు మీరు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 5000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, మీరు 3000 ఇస్తే మేము 6000 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం 1% ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు, ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా? ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి. ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి? నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది. సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అంతేకాదు ఒక పక్క నేరాలు పెరుగుతుంటే మరో పక్క శిక్షలు తగ్గుతున్నాయి. పోలీసులు పటిష్టంగా కేసులు నిర్మాణం చేస్తలేరు. మహిళా భద్రత మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలి. ఇట్లా ఒక్కటా రెండా ఉన్నాయన్ని గడిగి పారేసింది కవిత మేడము. మళ్ళీ దీని మీద అటు సీఎం రేవంత్ సారు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ తీర్ల రియాక్ట్ అవుతారో, ఏం సమాధానం చెప్తారో చూడాలి.